నమస్కారం పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విశాఖలో జూన్ 9న రెండోసారి సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం. మంత్రి బొత్స. సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. అల్లూరు జిల్లా జీకే వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్ పోలీసులు స్వాధీనం. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద కాండిడేట్ పై హత్యాయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. సిపిఐ నేత రామకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎస్ జవహర్ రెడ్డి పంపిన ప్రతిపాదనలు ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ, జగన్ రెడ్డి కనుసన్నల్లో అయిన వారికి ఐఏఎస్ పదవులు కట్టబెట్టేందుకు సీఎస్ జవహర్ రెడ్డి, ధనంజయ రెడ్డిలు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. అడ్డగోలుగా లిస్టు తయారు చేసి సొంత జిల్లాల వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. అర్హత ఉన్న వారికి తెలియకుండా నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. అడ్డగోలు నియామకాలను అడ్డుకోవాలని సిఈసిని సంబంధిత అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు కోరారని తెలిపారు. భోగపురంలో ఎన్నికల ఫలితాలకు ముందే పేదల భూములు కొట్టేసేందుకు ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. ధనంజయ రెడ్డి ఐఏఎస్ కన్ఫర్మేషన్ అప్పుడు కూడా ఆనాడు మీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని ధనంజయ రెడ్డికి మున్సిపల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చి ఏ విధంగా ఐఏఎస్ కట్టబెట్టారో అదే రీతిలో ఈరోజు సీఎంఓలో చక్రం తిప్పుతున్నాడు. ధనన్న ఏదన్నా ధనాన్నే. ఆ ధనంజయ రెడ్డి పేషీలో ఉన్న అధికారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పదవి కట్టబెట్టడానికి సిఎస్ జవహర్ రెడ్డి, సిఎంఓ సెక్రటరీ ధనంజయ రెడ్డి ఆడుతూ ఉన్న జగన్ నాటకంలో ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇవాళ అర్హత ఉన్న అన్ని వర్గాలకి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళకి ఎవ్వరికి కూడా, అందరికి కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు తెలియకుండానే చాలా కట్టుదిట్టంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా సిఎస్ జవహర్ రెడ్డి నడిపించారు. దగ్గర 45 రోజుల నుంచి 60 రోజుల వరకు సమయం ఇవ్వాలి నోటిఫికేషన్కి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. 175 స్థానాల్లో గెలవబోతున్నామని, జూన్ 9న విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన ధీమాగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ పథకాలను అమలు చేసిందని ఆయన అన్నారు. మరోసారి విజయనగరం జిల్లాలో 9కి 9 సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. ఈ మేరకు విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాల్లో దళాలు లేకుండా, మధ్యవర్తులు లేకుండా, అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నాం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున మాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. ఆ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పార్టీ కార్యకర్తలు కూడా జిల్లా వ్యాప్తంగా చిన్న పెద్ద అని కాకుండా అందరూ కలిసికట్టుగా
ఒకే మాట మీద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, మళ్ళీ ఒక మంచి పరిపాలన అందించాలి అని కార్యకర్తలు అందరూ కూడా ఒకే మాట మీద కంఠోపాయంగా అందరూ కృషి చేశారు. వీళ్ళ గ్రామంలో ఉన్న కార్యకర్తలు గౌరవించాం, గ్రామస్థాయి నాయకులకి గౌరవించాం, ప్రజలకి గుమ్మం ముంగిటే పరిపాలన తీసుకొచ్చి అందించాం. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి వ్యవస్థ ఎక్కడా లేదు. ఆంధ్ర రాష్ట్రం అల్లూరు జిల్లా జీకే వీధి మండలం పనసలబంద గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టు డంప్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. కూంబింగ్ చేస్తున్న పోలీసు పార్టీలే లక్ష్యంగా డంప్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మందు పాత్రలు, పేలుడు పదార్థాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ భావజాలంతో కూడిన విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డంపులో స్టీల్ క్యారేజ్, మందు పాత్రలు 6, డైరెక్షన్ మైన్స్ 2, పేలుడు పదార్థం KEL 1, 150 మీటర్ల పొడవు గల ఎలక్ట్రికల్ వైరు లభించాయన్నారు. పేలుడు పదార్థాలు మావోలకు ఎలా లభించాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని ఆధారాల కోసం గాలిస్తున్నామని ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. జరిగింది. ఒకటి పాడేరు డిగ్రీ కాలేజ్, ఇంకా ఒకటి రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి రంపచోడవరం గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ రోడ్. దీనికి సంబంధించి మనం ప్రతిరోజు సీనియర్ ఆఫీసర్స్ ప్లస్ ఆర్ఓస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిట్ చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ పరంగా ఈ 2 లొకేషన్స్లో 3 టైర్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఇన్నర్ మోస్ట్ సెక్యూరిటీ CRPF ద్వారా చేసేస్తున్నాము. outer middle cordon security by APSP, which is State Armed Police. ఇంకా బయట యాక్సెస్ కంట్రోల్ గురించి మన సివిల్ పోలీస్ at the DSP ర్యాంక్ ఆఫీసర్ అందరూ సెక్యూరిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ అన్ని క్యాండిడేట్స్తో ప్లస్ ఫాలోవర్స్తో రెగ్యులర్గానే మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. అన్ని 3 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది. ఎలా రావాలి ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్, ఎక్కడ నుంచి రావాలి, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, శాంతి భద్రతలు మెయింటైన్ ఎలా చేసుకోవాలి, ఈ మొబైల్ ఫోన్స్, పెన్స్ అండ్ పేపర్స్ ఇది మైన్యూట్గానే మనం వెళ్ళి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హోల్డింగ్ వెరీ ఫ్రీ అండ్ ఫేర్ and incident free counting process also. All CIs and SIs and additional SP right down to the PC level andariki manam cash reward along with GSA, good service entry in their service books, inka certificates kuda ichestam. Sir, ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్ కి సంబంధించిన పాయింట్స్, పోలింగ్ కౌంటింగ్ సంబంధించి మీ భద్రత ఎట్లా తీసుకుంటున్నారు దాని? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎలక్షన్ ఓటింగ్ మీ అందరికీ తెలుసు 13th రోజున చాలా ప్రశాంతంగానే పీస్ఫుల్గానే ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు మన ఎంటైర్ ASR డిస్ట్రిక్ట్లో. వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ప్రశాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్ వద్ద క్యాండిడేట్పై హత్యాయత్నం జరగడంపై పోలీసులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన అని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిగ్గు లేకుండా కాకి డ్రెస్ వేసుకొని అమ్ముడు పోయారని దుయ్యబట్టారు. సకల పాపాల భైరవుడు డీజీపీ పోలీసులు ఒకవైపు పూర్తిగా మోకరిల్లడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నదన్నారు. హోమ్ మినిస్టర్ ఎవరో కూడా కనీసం తెలియదని, కానిస్టేబుల్ కూడా లెక్క చేయని పరిస్థితి అని, ఈ ఖ్యాతి మొత్తం సీఎం జగన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల కాలంలో మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలే. అందరూ ఎస్పీలు, డిఎస్పీలు, గుంటూరు ఐజీ, తర్వాత ఇంటెలిజెన్స్ డీజీపీ, చివరికి రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు అందరిని కూడా ఎన్నికల కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. పోనీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీరు బుద్ధిగా వ్యవహరించారా?
దీనికి ఎక్కువ చెప్పాల్సిన పనిలా తిరుపతి ఘటన ఒక్కటి చాలు. రాయలసీమ జిల్లాల్లో మిగతా జిల్లాల్లో గొడవలు అయ్యేటప్పుడు కూడా, అక్కడ హత్యలు జరిగేటప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. చిత్తూరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఇవాళ మన తిరుపతిలో జరిగిందేంటి? ఒక క్యాండిడేట్ పైన హత్యా ప్రయత్నం చేశారు, చంద్రగిరి క్యాండిడేట్ పైన. అది కూడా ఎక్కడ? ఏడో చీకట్లో, ఏడో ఊరు బయట కాదు. ఏదైతే స్ట్రాంగ్ రూమ్ అని అంటామో ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరలోనే అతని పైన హత్యా ప్రయత్నం చేశారంటే ఈ పోలీస్ అధికారులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. అది ఎంతమంది ఎస్ఐ, ఇద్దరు సిఐలు, డిఎస్పీ అందరూ సస్పెండా? ఎస్పీ సస్పెండ్. అక్కడ విలేకరుల పైన దాడులు చేశారు, ఫోటోగ్రాఫర్ల పైన దాడులు చేశారు. మీరు పోలీసులా లేకపోతే ఏమన్నా? కాబట్టి మొత్తం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు పెడితే అతన్ని 10 రోజులు మీరు పట్టుకోలేకపోతుంది. పోయి ఆయన కోర్టు పోయి మళ్ళీ తెచ్చుకున్నాడు 6వ తేదీ వరకు. అంటే ఏం చేస్తున్నట్లు పోలీస్ డిపార్ట్మెంట్? మీరు అందరినీ కొట్టేకొస్తారు, మేము ఏదైనా ధర్నా అంటే వస్తారు, ఒక 4 బ్యానర్లు ఎక్కువ కడితే బ్యానర్లు తీసేయండి అని వస్తారు. మీరు అసలు ఇంత దౌర్జన్యం జరుగుతూ ఉంటే మొత్తం పోలీస్ వ్యవస్థనంతా నిర్వీర్యం చేసిన ఫలితమే ఇది. అపఖ్యాతి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి మోసుకోవాలి. నీవు అధికారంలోకి వచ్చినప్పుడు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తరాంధ్రలో విలువైన అసైన్డ్ భూములు కొట్టేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖలో సీఎస్ పర్యటనల అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. పీతల మూర్తి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, పోలింగ్ తర్వాత అల్లర్ల నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి విశాఖలో దొంగచాటుగా పర్యటనలో ఆంతర్యం ఏమిటి? ఇంటింటికి పెన్షన్ ఇస్తాము అని చెప్పి సచివుల తల్లి 30 మంది చావుకి కారణమయ్యారు. ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు జరపకుండా కాలయాపన చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు ఇక్కడ ఆఫీసు పెట్టి భోగపురం పరిసరాలు 800 ఎకరాలు పేద రైతుల నుంచి కొనుగోలు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. 2400 కోట్ల విలువ చేసే భూములు స్వాహా చేశారు అని అన్నారు. రేయింబవల్లో ఏదైతే భోగాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ రైతుల దగ్గర వాటిని రిజిస్ట్రేషన్ నాగమేఘాల మీద చేసేయాలి. రేపు 4వ తరగతి వచ్చేటువంటి ఫలితాల్లో భాగంగా మనం ఇంటికి సాగనంపడం ఖాయం. మన భూభాగోతాలని బయటపడతాయని చెప్పే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున జవహర్ రెడ్డి గారు రావడం, పేరుకి ఏమిచ్చి అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వ్యవహారం మీద సమీక్షించడానికి వచ్చారని చెప్పి పేపర్లో వార్తలు. ఏమండి, ఎన్నికల సమయంలో ఈవీఎంల భద్రత కోసం, స్ట్రాంగ్ రూముల భద్రత కోసం పర్యవేక్షించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ అక్కడ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఈవీఎంలని బదులు కొడితే దాన్ని కూడా మీడియాలో వచ్చేంత వరకు కూడా కనీసం పర్యవేక్షించడానికి తెలుసుకోలేనటువంటి నీచ స్థితిలో మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉండడం దారుణం. అవన్నీ మానేసి ఇక్కడ కేవలం ఇక్కడే భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన చేయించుకున్న అగ్రిమెంట్లు డెంకాడ, పూసపాట్రాగ, నాతవలస హైవేకి ఇరువైపులు ఉన్నటువంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో వీళ్ళు సుబ్బుతుండ పెట్టి రాయించేసుకున్నారు. ఇదంతా ఒక గూడి పుటాని, ఇదంతా ఒక ముఠ. ఏదైతే ధనుంజయ రెడ్డి అనేటువంటి వ్యక్తి సీఎం పేసీలో ఉంటారో వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా కార్యనిర్వహణాధికారి అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రములు, చిత్రపటం అందజేశారు. శ్రీ కనకదుర్గ వైభవం పుస్తకం గురించి చాగంటి కోటేశ్వరరావుకి ఈవో వివరించారు. అనంతరం శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు.
రాయదుర్గం నియోజకవర్గంలో జగనన్న లేఅవుట్లలో కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన నాయకులపై చర్యలు తీసుకోవాలని బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు కలెక్టర్కి విన్నవించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులతో కలిసి శుక్రవారం కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. వెంటనే ఎంక్వైరీ వేసి విచారణ జరిపి భూమి ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే మొన్నటి రోజు ఎలక్షన్కి ముందు జగనన్న కాలనీకి సంబంధించి భూముల్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి మేము తెలియజేసినాం. అదే విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. మొత్తం మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా కలెక్టర్ గారికి ఒక మెమరాండం అనేది మేము సమర్పించాం. నవరత్నాల్లో భాగంగా పేదలకు ఉచిత ఇల్లు అనే కార్యక్రమం ఒకటి జరిగింది కదా. ఆ కార్యక్రమంలో రాయదుర్గంలో ఉన్న జగనన్న కాలనీకి సంబంధించిన లేఅవుట్స్లో ఆ భూముల్లో అక్రమాలు జరిగాయి. ఒకటి ఉదాహరణకు కూడా నేను చెప్పాను. బీడీపీ లేఅవుట్లో జగనన్న కాలనీకి సంబంధించి 36 లక్షలకే 4.5 అంటే 4.5 ఎకరాలు కొనడం అనేది జరిగింది. అది 36 లక్షలకే కొన్నారు. కానీ గవర్నమెంట్కి 1,50,00,000 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవాలను ఊరేగింపుగా శుక్రవారపు తోటకు తీసుకెళ్లారు. మధ్యాహ్నం స్నాపన తిరుమంచనం నిర్వహించారు. यस्यां हिरण्यं विन्द्वलन्ते तृप्तां तर्पयन्ते पद्मे स्थितां पद्मवर्णां तर्मे नश्यतां त्वां वृणे ब्रह्मणे नमस्ते शिवामदस्ता जुष्टा देवेभ्यः शर्मभ्यः भूयासं प्राणापानो मृत्योर्मापातं प्राणापानो मामाहासेष्टं मेभ्यो वाचमोद्यासगं शुश्रूषेण्याम् मनुष्येदशतं प्रभ्रवाम शरदशतमजेतायसि ब्रह्मण आणेस्थ ब्रह्मण आवपपादिष्पतन्नो माहासीत् ॐ शान्ति शौरोत्तररूपम् आकाशस्य
गन्धिः वायुस्सन्धानम् इत्यधिलोक अथाधिज्यौतिषम् अग्निपूर्वरूप आदि इत्यधिज्यौतिष अथाधिविद्यम् आचार्यपूर्वरु तत्र ब्राह्मणा सम्मर्षिणः युक्ता आयुक्ताः यामेव प्रत्यक्षं ब्रह्मवादिश तन्मामावे కాకినాడలో కురిసిన భారీ వర్షానికి కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎం వీవీప్యాట్లకు ముందస్తుగానే తగిన రక్షణ తీసుకోవడం జరిగిందని కాకినాడ వెంకట్రావు తెలిపారు. శనివారం ఆయన ఛాంబర్లో విలేకరితో మాట్లాడారు. వర్షపు నీరు స్ట్రాంగ్ రూమ్ లోకి రాకుండా 5 mm సీట్లను ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. జనరల్ ఎలక్షన్కి సంబంధించి కాకినాడ సిటీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్స్, అదేవిధంగా ఏవైతే కౌంటింగ్ హాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా జేఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్లో అవన్నీ లొకేట్ చేయడం జరిగింది. అవి నిన్న సాయంత్రం వర్షం పడినప్పటికీ కూడా ముందుగా తీసుకున్నటువంటి జిల్లా యంత్రాంగం ముందుగా తీసుకున్నటువంటి ముందు జాగ్రత్త చర్యల వల్ల ఎక్కడ కూడా ఎటువంటి వాటర్ కానీ ఎటువంటి లీకేజ్ కానీ ఎక్కడ ఏం లేదు. కంప్లీట్గా అది వర్షం పడుతుండగా మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ కారిడార్లో కానివ్వండి లేదా కిటికీల వద్ద కానివ్వండి ముందే కట్టినటువంటి వాల్స్తో పాటు వాటి మీద కూడా మన ఏదైతే 19 mm షీట్ వేయడం ఉందో పాటు దాని మీద టార్పాలిన్ షీట్ కూడా కంప్లీట్గా వేసి కవర్ చేయడం వల్ల నాట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఎక్కడ ఏమీ లేదు. కంప్లీట్గా నేనే పర్సనల్గా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేశాను. ప్రతి దగ్గర ఆర్ఓస్ కూడా వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎటువంటి లీకేజెస్ లేదు. దాని గురించి ఎవరు ఎటువంటి అనుమానాలు కానీ ఆందోళన కానీ పడాల్సిన పని లేదు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి తనకి ఎటువంటి సంబంధం లేదని, అక్కడ నా పాస్పోర్ట్ దొరికిందని, నా కార్ దొరికిందని తన మీద ఆరోపణలు చేసే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాను విసిరే సవాళ్లకు ఒప్పుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే సోమిరెడ్డి తన బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలన్నారు. ఎక్కడైతే రేవ్ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు. దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది. ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేను, హైదరాబాద్లో ఉన్నా. వెంటనే హైదరాబాద్లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైనా నువ్వు రుజువు చేయని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాను జరిగింది. ఒకసారి నీ బ్లడ్ శాంపిల్, నా బ్లడ్ శాంపిల్ 2 ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు, ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. డ్రగ్స్ ఎవరు వాడతారు, మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ప్రజలకి సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా నా పాస్పోర్టు కారులో లభ్యమైంది అని అన్నారు. దాని ఆధారాలు చూపించమన్నా. ఇదిగో ఇది నా పాస్పోర్ట్. నాకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ మన హైదరాబాద్ లో లైవ్ లో చూపించాను నెల్లూరు నుంచి. ఈ రోజు నేరుగా చూపిస్తున్నా. దీనికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ నాది. ఇది నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. నీ దగ్గర నువ్వు చెప్పినట్టుగా, సోమిరెడ్డి చెప్పినట్టుగా దొరికినటువంటి పాస్పోర్ట్ ఎక్కడ ఉందో చూపించాలా. కర్ణాటక పోలీస్ దగ్గర ఉందా, నీ దగ్గర ఉందా, నీ దగ్గర ఉండేటువంటి సాక్ష్యాలు ఏంది, నీ దగ్గర ఉండేటువంటి ఆధారాలు ఏంది? ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని నువ్వే అన్నావు. నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే దొంగ పాస్పోర్ట్ ఉందా ఏముందనేటువంటిది దాని మీద స్పష్టత తేరాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు, దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా, నీకు దొరికినటువంటిది ఏంది, ఇక్కడ దొరికింది అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నాకు ఆ కారు పూర్వమామిళ్ల మండలంలోని మద్దిమాను గుర్రప్ప స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు వేణుమాధవ శర్మ చేయని అక్రమాలు లేవని ఆలయ చైర్మన్ సాయి ప్రసాద్ రెడ్డి బహిరంగంగా ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన పూజారిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మారి చేయవలసిన పూజలు వాచ్మెన్ల మీద వదిలి భక్తులు సమర్పణ చేసిన కానుకలు అమెరికా డాలర్లు సొంత ఖాతాలోకి మళ్లించి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ రోజు నుంచి కూడా కొన్ని చాలా ఇక్కడ వేణుమాధవ శర్మ అని ఒక ప్రధాన అర్చకులు చాలా అవకతవకలు చేస్తూ అందరినీ బెదిరించుకుంటూ చేస్తూ చెందినాడు. ఏదో సర్దుకుంటాలేమని ఎంత చెప్పి చూసినా మాకు వీలు పడలేదు.
నేను 2022 సంవత్సరం అంటే 21వ సంవత్సరంలోనే ఒక ఎండోమెంట్ వాళ్ళు నిర్మించిన ఒక పక్కా బిల్డింగ్లను వాళ్ళ అనుమతి నేను చెప్పేటి కూడా ఎవరి అనుమతి తీసుకోకుండా ఆయన స్వయంగా చేసిన పనులే ఇవన్నీ. ఒక బిల్డింగ్ను కోల్దోయడము, దానికి ఉండబడిన ఇనుప సామాను అమ్ముకోవడం ఇవన్నీ జరిగినాయి. సరే 2022 సంవత్సరం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పూర్వాంగంలో చెందిన ఏరువ ప్రసాద్ గాన్లోళ్ళు ఆయన దాదాపు సుమారు 1,30,000 దాకా ఆయన ఏదో కొంత సొమ్ముని ఇవ్వడం జరిగింది ఇక్కడ పూజారి చేతికి. ఆ సొమ్ము మనకి ఏమైందో మనకు తెలియదు. ఆయన మనకు చెప్పలే, దేవస్థానానికి ఏం ఖర్చు పెట్టింది మనకేం తెలియదు. ఆ విషయం ఇవ్వ కూడా తెలియజేయలేదు. తర్వాత అదే అక్టోబర్ నెలలో అనుకుంటా ఫస్ట్ ఉండి కౌంటింగ్ జరిగింది. దాదాపు 9 లక్షల డబ్బులు వచ్చినాయి. కానీ దాంట్లో అమెరికన్ డాలర్స్, కొన్ని కోవిడ్ దినారాలు ఏవి ఉన్నాయి. ఆ సొమ్మును ఎవరి అనుమతి లేకుండా ఒక ప్రధాన నాయకుని చేత ఇచ్చి సుమారు 30,000 విలువ చేస్తుందని వాళ్ళు అనుకుంటుంటే నేను విదేశీ కరెన్సీని ఆయన ద్వారా మార్పించుకొని ఇండియన్ కరెన్సీకి మార్పించి తీసుకున్నట్టు. దాని గురించి ఏం చేసినా అది కూడా తెలియదు మనకు. తర్వాత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.